దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల సమయం సిడ్నీ నుంచి మీతోనే కలిసి ఇక్కడ ఆన్లైన్లో ఫేస్బుక్లో ఆరాధించడానికి దేవుడు గొప్ప కృప చూపించారండి. దేవునికి వందనాలు చెల్లించుకొని మీ అందరికి కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా, సర్వాధికారి మీరు ప్రభువా, లోకనాయకుడు, లోకరక్షకుడు తండ్రి, మీ ఇన్స్ట్రక్షన్స్ని ప్రభువా, మీ ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో మేము నాటుకొని దివారాత్రము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి, మరువక ధ్యానిస్తూ అలా స్తుతించి ఆరాధించినప్పుడు ధ్యానించినప్పుడు తండ్రి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మీ మహిమ అనేది మేము తెలియపరచాలని, ఇదే మా జీవితం. దిస్ ఇస్ అవర్ కాలింగ్. దిస్ ఇస్ వాట్ ద బుక్ ఆఫ్ సామ్స్ సే. కీర్తనలు అనగానే మొట్టమొదటిగా గుర్తు వచ్చేది స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు. Lord, we render our gratitude to you. మీ సన్నిధానంలో కుమరిస్తూ ప్రభువా, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల చీకటి శక్తులు, ఒక్క దేశం రెండు దేశం అని కాదు, అన్ని దేశాల్లో all the countries are afflicted by some kind of tribulation or darkness, O Lord. And we are praying for the people who are suffering in the Gaza Strip, in the Israel-Gaza war. అక్కడ జరిగేది ఏంటనేది, అది మీరు ఎందుకు అలౌ చేశారని, దానికి ఒక ముగింపు అనేది ఎప్పుడు వస్తుందనేది మీకు తెలుసు ప్రభువా. లార్డ్, యూ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అక్కడ ఉన్న ప్రజలను, ఆ నశించిపోయే ఆ ప్రజలను తండ్రి, అన్న ఆహారం లేకుండా ఉండడానికి ఒక స్థలం అనేది లేకుండా చిన్న బిడ్డల్ని వేసుకొని వాళ్ళు అల్లాడుతున్నప్పుడు చూస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది తండ్రి. ఆ ప్రజల రక్షణ, సురక్షితం, ఆరోగ్యాని కోసం, సంతోషాని కోసం ప్రార్థన చేస్తూ ప్రభు, వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నాయి ప్రభు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ ది అదర్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, Afghanistan, and all the countries in Africa, O Lord, and also the border countries of USA and UK, France and Germany. ప్రతి ఒక్క దేశాన్ని మీకు అప్పగిస్తూ తండ్రి, మా అందరికీ కాపరి మీరు ప్రభువా. మేము మీ వెంట, మీ వెనకాల మిమ్మల్ని ఆనుకొని నడిచే గొర్రె పిల్లలం తండ్రి. కళ్ళెత్తి మా వైపు మీరు చూడాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆరాధన ఇప్పుడు కిందటి వారం యోబు గ్రంథము కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు ఇవాళ నుంచి సామ్స్ మొదలైంది. ద నెక్స్ట్ బుక్ ఇన్ ద స్క్రిప్చర్ ఈజ్ సామ్స్. కీర్తనలు 150 కీర్తనలు. ఇది రైటర్స్ ఎవరెవరు రాశారంటే దావీదు. Most of the songs are written by King David. దాని తర్వాత ఆసఫ్, కోరా, వీళ్ళందరూ అక్కడ రచయితలు అనమాట. దే ఆల్ ఆర్ రైటర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డేవిడ్ అండ్ అదర్ కింగ్స్. వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ సామ్ 90వ కీర్తన మోసెస్ రాశారనమాట. కీర్తనలు ఎప్పుడు రాయబడ్డదంటే it would have been written sometime in, just give me 1 second, I'll give you the
exact time. It would have been written sometime between 1440 BC, 586 BC to క్రీస్తు శకం 500 నుండి 1400 వరకు రాశారనమాట. అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రిటర్న్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 700 years. We could say 600 to 700 years. Not that it was written at one go. అట్లా కాదు. It was written between the time 580 BC to 1440 BC. BC is before Christ. కాలాన్ని సమయాన్ని చేర్చిన దేవుడు, ఆ దేవుణ్ణి మనం కొలుస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అన్నిటికీ కాలానికి సమయానికి ముందు ఉన్న దేవుడు. హీ వాస్ దేర్ ఇన్ ద బిగినింగ్. హల్లెలూయా. కీ వర్స్ ఇన్ Psalm 150, ద లాస్ట్ చాప్టర్, ద లాస్ట్ వర్స్ నేను తీసుకున్నాను. 150వ కీర్తన 6వ వచనం, అది లాస్ట్ వర్స్. దట్ ఈస్ అ కీ వర్స్. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇన్ మై స్పిరిట్. లెట్ ఎవ్రీథింగ్ దట్ బ్రీత్స్ సింగ్ ప్రైజెస్ టు ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు అనగానే మనకి ఏంటనేది గుర్తు వస్తుందండి? ఆరాధన, స్తుతి. ఇదే మనకి గుర్తు వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక్క సాంగ్ పాడుకొని మనం దేవుణ్ణి స్తుతిస్తామండి. హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ సాంగ్. ఇట్ ఈస్ అ హిమ్. ఇట్ ఈస్ అన్ వెరీ ఓల్డ్ హిమ్. May our homes be filled with dancing. May our streets be filled with joy. Christmas time, so we all are quite happy and joyful in the presence of our Lord. May our homes be filled with dancing. May our streets be filled with joy. May injustice bow to Jesus as the people turn to pray. From the mountains to the valleys, hear our praises rise to you. From the heavens to the nations, hear our singing, fill the air. May your light shine in the darkness as we walk before the cross. May your glory fill the whole earth as the water over the seas. From the mountains to the valleys, hear our praises rise to you. From the heavens to the nations, hear our singing, fill the air. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Jesus. అయితే కీర్తనలు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తు వచ్చేది ప్రైజ్, వర్షిప్, గ్రాటిట్యూడ్ అండ్ కన్ఫెషన్ బిఫోర్ గాడ్.
ఒక్క సాంగ్కి ఒక్క మీనింగ్ ఉందంటే కొన్ని సాంగ్స్కి ఎలాంటి మీనింగ్ ఉందనేది నేను ఒకసారి మీకు ఒక సమ్మరీ లాగా చెప్తాను. సామ్ 1 కీర్తన, మొదటి కీర్తన, ద వే టు హ్యాపీనెస్. మొట్టమొదటిగానే మనల్ని ఒక సంతోషమైన దారిలో దేవుడు నడిపిస్తున్నారట. కీర్తన అనగానే ఆయన సన్నిధానంలో మనం స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మనకి ఏమొస్తుందండి? ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం. వి ఫర్గెట్ ఎవ్రీథింగ్. సంతోషం. వీఆర్ జాయ్ఫుల్ అండ్ వీఆర్ హ్యాపీ ఇన్ హిస్ ప్రెజెన్స్. సో Psalm 1 talks about the way to happiness, and Psalm 2, the Lord's chosen king. This is a prophetic and messianic song about Jesus Christ. Psalm 3, మూడవ కీర్తన ఏంటండి? an early morning prayer. పొద్దున్నే లేవగానే దేవుడికి ఎలాగ స్తుతులు అర్పించాలి అనే దానికి ఈ సాంగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా రాశారంట. అండ్ ఈవినింగ్ ప్రేయర్, Psalm 4, ఇమీడియట్గా ఈవినింగ్ ప్రేయర్ ఫాలో అయిపోతుంది. ఏ ప్రేయర్ ఫర్ హెల్ప్, Psalm 5. సో ద లిస్ట్ గోస్ ఆన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. కీర్తనల్లో 150 కీర్తనలు ఉన్నాయి. ఆ 150 కీర్తనలు అన్నీ కూడా 5 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఇట్స్ ఆల్ డివైడెడ్ ఇంటూ 5 కేటగిరీస్. కీర్తనలు 1 నుండి 41 వరకు ఎవరు రాశారంటే దావీదు రాశారు. ఇది దేనితోని పోల్చుకోవచ్చు అంటే దేవుని సృష్టితోని పోల్చుకోవచ్చు అంటే ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ జెనసిస్. కీర్తనలు 42 నుండి 72 వరకు అంటే ఇది కూడా దావీదు కీర్తనలే. దీన్ని దావీదు కీర్తనలు ఇంకా కోర కుమారులు కూడా వాళ్ళు కూడా రాశారనమాట. ఇది దేనితోని పోల్చుకోవచ్చు అంటే నిర్గమకాండంతో పోల్చుకోవచ్చు అంటే దిస్ ఇస్ అబౌట్ ఫ్రీడమ్, అబౌట్ క్రాసింగ్ ది ఓషన్. హల్లెలూయా. క్రాసింగ్ ద రెడ్ సీ. దిస్ ఇస్ అవర్ బానిసత్వం నుంచి విడుదల అనమాట. సో దీస్ సాంగ్స్ ఆర్ దే రిప్రజెంట్ ఎక్సడస్, నిర్గమకాండం గురించి ఇందులో చాలా వివరంగా రాయబడి ఉందన్నమాట. అందులో దేవుడు ఎలాగూ వాళ్ళకి ఒక తండ్రిగా, ఒక దేవుడిగా నిలబడి వాళ్ళని ఆ 400 ఏళ్ల బానిసత్వం నుండి బయటకి విడుదలకి తీసుకొని వచ్చారు. తన బిడ్డలుగా ఎలాగో దేవుడు నడిపించారు అనే మాట ఇందులో ఉందన్నమాట. 42 నుండి 52 కీర్తనలు. 53 నుండి 89 కీర్తనలు అంటే ఆసఫ్ రాశారు. ఆసఫ్ ఆయన కుమారులు రాశారు. ఇది దేన్ని గుర్తు చేస్తుందంటే పరిశుద్ధతని గుర్తు చేస్తుంది. పరిశుద్ధత అనేది ఎక్కడ ఉందండి? లెవిటికస్, లేవియకాండంలో ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ థీమ్ ఇస్ అబౌట్ holiness, about the holiness, how we have to be pure. కీర్తనలు 90 నుండి 106 వరకు అన్నోన్ ఆథర్స్ అంటే కొంతమంది ఉన్నారంటే ఇది దేనికి సాదృశ్యం అంటే సంఖ్యాకాండానికి సాదృశ్యం అంట. నంబర్స్లో జరిగిన మాటలు అన్నీ కూడా ఈ కీర్తనల్లో గుర్తు చేయబడ్డది అనమాట. అండ్ కీర్తనలు 107 నుండి 150 వరకు దావీదు మహారాజు రాశారనమాట. ఇది దేనికి సాదృశ్యం అంటే దేనితోని పోల్చుకోవచ్చు అంటే ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీతోని మనం పోల్చుకోవచ్చు అంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కొన్ని కీర్తనలు మనము ధ్యానించుకుందాము. ఇవాళ ధ్యానించకపోయేది ఈ బైబిల్ స్టడీలో కొన్ని కీర్తనలు. వీ విల్ జస్ట్ స్టడీ ఆన్ సమ్ కీ వర్సెస్ ఇన్ సమ్ psalms. We may not be able to meditate all the psalms, but definitely we will try to cover as many psalms as possible. Maybe I may have to run the Bible study for psalms maybe 4 or 5 weeks అలా ఒక నెల రోజులన చేయాలేమో అని అన్నట్లు నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వీక్లీ వన్స్ అంటే 4 sermons అన్నమాట. 4 క్లాసెస్ అని మీరు అనుకోవచ్చు, 4 బైబిల్ స్టడీ అని అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కీర్తనలు 1 ఒకటవ కీర్తన 1 నుండి 6 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక,
మొట్టమొదటిగానే పాపం నుంచి దూరంగా ఉండు. Do not harbor any wickedness or any evil thoughts in you. Thank you, Lord. Thank you, Jesus. ఆది మానవుడితోనే కదా పాపం అనేది ప్రారంభమైంది. The original sin started with Adam and Eve. ఏదైనా తోటలో ఆ దుష్టుడి మాటకి పడిపోయారు వాళ్ళు. అందుకనే మనకి ఒక హెచ్చరికతోని ప్రారంభమైంది. మొట్టమొదటి వచనమే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ద వన్ హూ మాక్స్ ద లార్డ్, వన్ హూ రిబెల్ అగెయిన్స్ట్ గాడ్, వాళ్ళ మధ్యలో ఉండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని లాని, కమాండ్మెంట్స్ని అంట ఎప్పుడు ఆనందముతో ధ్యానించాలంట. యూ జస్ట్ మెడిటేట్ ఆర్ రీడ్ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్స్ విత్ ఫుల్ జాయ్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ జీసస్. ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక, అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనే నుండును. అంటే ఫలించి వృద్ధి పొందుతామంటే, నీటి కాలువలో నాటపడిన చెట్టులాగా మనం ఉంటామంటే ఎప్పటికీ పచ్చగా ఉంటామంటే, ఎప్పటికీ ఫ్లరిష్ అవుతామంట. మనం ఫ్లరిష్ అయినప్పుడు, మనం ఫలించి వృద్ధి అయినప్పుడు అనంట మిగతా వాళ్ళు కూడా మన నీడలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా అందులో ఉన్న ఆశీర్వాదాలని, బ్లెస్సింగ్స్ని, ఫలాల్ని వాళ్ళు కూడా పొందుకుంటారట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అతడు నీటి కాలువల ఎవరను నాటపడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనే నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. వాట్ ఎవర్ యు డూ, వేర్ ఎవర్ యు లే యువర్ హ్యాండ్, దట్ ఈస్ ఫ్రూట్ఫుల్, దట్ ఈస్ బ్లెస్డ్ ఇట్ సీమ్స్ అండ్ మల్టిప్లైడ్. ఫలించడం, ఫలించడం ఒక వంతు, ఇంకొక వంతు ఏంటంటే వృద్ధి అవ్వడం. వృద్ధి చెందడం అన్నప్పుడు, వృద్ధి చెందినప్పుడు అంట మన ఫలాలు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పొందుకుంటారంట. ఇట్ రీచెస్ బియాండ్ బార్డర్స్. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరకొట్టు పొట్టు వలనే నుందురు. దుష్టులకి అలాంటి ఒక ఆపర్చునిటీ అనేది ఉండదంట. ఎందుకంటే గాలి చెదరకొట్టు పొట్టు వలె వాళ్ళు అలా చెదరిపోతారంట. థ్యాంక్ యూ లార్డ్. మనం అందరం ధ్యానించేది, మనకి ఆపత్కాలం, మనకి ఎప్పుడన్నా మనము శోధనలో ఉన్నాము, ఏదో ఒక రకంగా దుఃఖంలో ఉన్నాము, వేదనలో ఉన్నాము అని అన్నప్పుడు మనకి మొట్టమొదటిగా గుర్తు వచ్చేది ఏంటండి? 23వ కీర్తన, Psalm 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించి ధ్యానించాలని కోరుచున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే హీ లీడెత్ మీ ఇన్ ద స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలముల యొద్ద హీ ఈస్ లీడింగ్ అస్ ఇన్ ద స్టిల్ వాటర్స్. ఆ నది తీరమున బ్యూటిఫుల్గా, ఆ సముద్ర తీరమున, ఆ నీటి బుగ్గలు ఎక్కడ ఉందో అక్కడనట్ట. అదే ఈ ఇజ్రాయేల్ ప్రజలంట, వాళ్ళు విడుదల పొందుకున్న తర్వాత వాళ్ళు ఇంకా అక్కడ అరణ్యములో నడుస్తున్నారు. ఇక్కడ సీనాయి పర్వతం దాకా వెళ్ళిపోవాలి. అక్కడ
దే దేవుణ్ణి వాళ్ళు అక్కడ గుడారము వేయబడాలి, అక్కడ ఉండాలి వాళ్ళు. వాళ్ళ నివాసం అనేది అక్కడ ఉంటుంది, దేవుని మధ్యలో ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళకి ఎక్కడ అన్న ఆహారం లేదు, నీళ్లు కూడా లేదనమాట. అయితే వాళ్ళు చాలా బాధతోని, ఎంతో వ్యసనంతోని, ఎంతో దుఃఖంతోని మోషే దగ్గర వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు, మోషే దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, దేవుడు అక్కడ నీటి బుగ్గని, అక్కడ ఎలిమా అనే చోటలో నీటి బుగ్గల్ని దేవుడు చూపిస్తారనమాట. అక్కడ పామ్ ట్రీస్ ఉంటుంది, అక్కడ నీటి బుగ్గలు కూడా, ఈత చెట్లు ఉన్నాయి, నీటి బుగ్గలు కూడా ఉన్నాయి అన్నమాట. అవి దోస్ పామ్ ట్రీస్ అండ్ ద వాటర్ స్ప్రింగ్స్ ఆర్ స్టిల్ దేర్. ఇట్ హెస్ ఇంక్రీజ్డ్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు 70 ఈత చెట్లు ఉంటాయి. ఆ 70 ఈత చెట్లు ఇప్పుడు ఇట్ ఇస్ ఐ థింక్ గ్రోన్ టు అబౌట్ 1500 1700 ఇంక్రీజ్ అయిందంట. ఇంకా నీటి బుగ్గలు 12 ఉంటే దట్ హెస్ ఆల్సో ఆల్ దోస్ వాటర్ స్ప్రింగ్స్ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్. ఇట్ ఈస్ స్టిల్ దేర్. అక్కడ దేవుడు వాళ్ళని నడిపించారంట. మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. యాజ్ లాంగ్ as you want to be here, enjoy this place. అంత మనల్ని ప్రేమించే దేవుడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదరించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపించుచున్నాడంట. కాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మన చుట్టూ ఎన్నో జరుగుతుంది. దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ అరౌండ్ us. There are many countries. People have to walk miles and miles to get a pot full of water. అలాంటి ఊర్లు, గ్రామంలో ఇండియాలో కూడా ఉన్నాయి. There are many places. When we are blessed with water and food and a roof upon your head, think that you are very rich in this world. There are many people who lost everything in this world. మనకి అలాంటి ఒక ఆశీర్వాదం ఉందంటే, అలాంటి ఒక ప్రొటెక్షన్, అలాంటి ఒక శాంతికరమైన జలముల యొద్ద మనం అందరినీ నడిపిస్తున్నారు. మనకి రోజుకి అన్న ఆహారం ఇస్తున్నారు దేవుడు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మనకి ఎలాంటి హామీ కూడా లేకుండా మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారంటే అది దేవుడు ఉన్నారు కాబట్టి, ఆయన కృపని, ఆయన కనికరని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు నాకు తోడై ఉన్నావు, మనకి తోడై ఉన్నాడు. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును ఎప్పటికీ. హిస్ రాడ్ అండ్ హిస్ స్టాఫ్ comforts us. It is always with us. He is with us because he is with us. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. He anointed your head with oil. Let me read it in English as well. Thank you, Jesus. I will not be afraid, for you are close beside me. Your rod and your staff protect and comfort me. Protect చేస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది అనమాట. You prepare a feast for me in the presence of mine enemies. You honor me by anointing my head with oil. My cup overflows with blessing. He honors us. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు క్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ in the house of the Lord. This psalm, ఈ కీర్తనలో 23వ కీర్తనలో ఉన్న
మంచి విషయం ఏంటంటే, శ్రేష్టమైన విషయం ఏంటంటే, దిస్ సాంగ్ డస్ నాట్ ఫోకస్ ఆన్ ద అనిమల్ లైక్ క్వాలిటీస్. ఇవి ఈ గొర్రె పిల్లలు ఇలా ఉంటాయి, ఇవి ఇలా మేకలు ఎలా ఉంటాయి, ఇలా ఆ జంతువుల గురించి ఇందులో రాయబడి లేదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద షెఫర్డ్, గొర్రెల కాపరి గురించి ఇందులో దావీదు రాశాడు. బట్ ఆన్ ద డిసైపుల్షిప్స్ క్వాలిటీస్, గొర్రెల కాపరముగా, గొర్రె పిల్లలముగా మనం గొర్రెల కాపరిను మనము ఎలాగూ వెంబడించాలి, గొర్రె పిల్లలముగా ఆయన డిసైపుల్స్గా మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే మాటని చాలా సూటిగా, చాలా స్పష్టంగా, అంటే వి ఆల్వేస్ హ్యావ్ టు బీ వాకింగ్ ఇన్ హిస్ వే. ఆయన దగ్గరే, ఆయనతోనే ఆనుకొని మనము నడవాలంట, ఆయన దారిలోనే నడవాలంట. దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళాలంట. వీ హ్యావ్ టు ఫాలో హిమ్. వీ హ్యావ్ టు ఫాలో ద గుడ్ షెఫర్డ్ ఆల్ ద టైమ్. దావీదు గొర్రెల కాపరి కదా. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10 నుండి 11 వచనాల్లో, షీప్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద షెఫర్డ్. గొర్రె మందలు ఎలా ఉంటాయండి? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద షెఫర్డ్. గొర్రెల కాపరి మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం కూడా అలాగే దేవుని మీద మనం కూడా డిపెండ్ అయి ఉండాలంట, ఫర్ ప్రొవిజన్, గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్. ద న్యూ టెస్టమెంట్ కాల్స్ జీసస్ యాజ్ గుడ్ షెఫర్డ్, మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ద గ్రేట్ షెఫర్డ్, హెబ్రేలు 13వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 5:4, ద గ్రేట్ షెఫర్డ్, హీ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ షెఫర్డ్. లార్డ్ ఇస్ గుడ్ షెఫర్డ్, we are his sheep, not frightened. We are not frightened, మనం భయపడమంట. We are not frightened passive animals, but obedient followers, wise enough to follow one who will lead us. We know that we have to follow him. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఎలా వాడుకుంటామంటేనంట, మొట్టమొదటిగా ఒబీడియన్స్లో వాడుకుంటామంట, వినయం కలిగి ఉంటామంట, విధేయతతోనే ఉంటామంట. విధేయతతోనే ఉండడం, వినయం కలిగి ఉండడం అనేది ఏంటంటే, జ్ఞానములో ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ విజ్డమ్, గాడ్ గివెన్ విజ్డమ్ ఈజ్ ఒబీడియన్స్. అండ్ ఒబీడియన్స్ టెస్టిఫైస్ అవర్ ఫెయిత్ ఆల్సో. అలా మనం ఉన్నామంటే మనం ఎలా ఉంటామంటేనంట, ఆయన నడిచిన దారిలో మనం నడుస్తామంట, ఆయనే వెంబడిస్తూ ఉంటామంట. వీఆర్ వైస్ ఎనఫ్ టు ఫాలో వన్ హూ విల్ లీడ్ us ఇన్ ద రైట్ ప్లేసెస్, ఇన్ ద రైట్ వేస్. ఆయన మంచి కాపరి, మనల్ని లీడ్ చేసేది ఆయన్నే. హీ విల్ టేక్ us టు ద రైట్ ప్లేసెస్, హీ విల్ లీడ్ us ఇన్ ద రైట్ వే. మన దారి ఏంటనేది ఆయన చూపిస్తారు. మనం ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది ఆయన మనకి తెలియపరుస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దిస్ ఇస్ అ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ అనమాట, రియల్ ఇన్సిడెంట్. ఈ యూదుడు, ఈయన యూకేలో ఎక్కడో ఉంటారంట. ఆయన ఎప్పుడూ అనుకుంటా ఉంటారంట, యెరూషలేము వెళ్ళాలి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళాలి, వెళ్ళి అక్కడ గొర్రెల మందల్ని ఎలాగూ గొర్రెల కాపరి ఎలా నడిపిస్తారు, ఎలా మేపుతారు, ఎందుకంటే ఆయన మంచి క్రైస్తవుడు, ఇవన్నీ చదువుతారు. సో ఎలా ఉంటుంది, యేసు ప్రభువుని గొర్రెపిల్ల అని అంటారు కదా, బికాస్ లైక్ ఎ ల్యాంబ్ హీ సాక్రిఫైస్డ్, హీ వాజ్ ద సాక్రిఫిషియల్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. అదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నట్లు బ్యాప్టిజం ఇచ్చి యోహాను చెప్తాడు కదా. అయితే ఈ గొర్రె పిల్లలు ఎలా ఉంటుంది, గొర్రెల కాపరి ఎలా ఉంటాడు, ఆ మందల్ని ఎలా మేపుతాడు, ఇవి ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చూడాలి అని అన్నట్లు హీ కేమ్ టు ఇజ్రాయెల్ అండ్ హీ కేమ్ టు జెరూసలం అండ్ హీ వెంట్ టు ద వెరీ రిమోట్ ప్లేస్, అంటే చాలా రిమోట్ ప్లేస్కి, రిమోట్ విలేజ్కి అని వెళ్ళాడంట. అక్కడ ఒక గొర్రెల కాపరిని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు.
ఆయనతోని ఆ రోజంతా గడపాలి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయనతోనే ఉండాలి అని అన్నట్లు ఆయన తీర్మానించుకొని ఆయనతోనే ఉంటారంట. ఆయనతోనే ఉన్నప్పుడనంట అలా మేపడం, ప్రతి ఒక్క గొర్రె పిల్లను ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడునంట ఈయనకి చెప్పాలి కదా, ఆ గొర్రె పిల్లలు, ఆ గొర్రెల మంద ఎలా ఉంటుంది, ఈయనకి ఎంత ఒబీడియంట్గా ఉంటుంది అనేది ఈయనకి డెమాన్స్ట్రేట్ చేసి, ఆయన లిటరల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాడు. ఏంటంటే ప్రతి ఒక్క గొర్రె పిల్లను ఆయన ఒక్కొక్క గొర్రె పిల్లకు ఒక్కొక్క పేరు పెడితే, పేరు పెట్టి పిలిస్తే అవి ముందుకు వస్తుందంట. ఆ మంద నుంచి అవి ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా ఈయన స్వరం వినగానే అవి పరిగెత్తుకొని ముందుకు వస్తుందంట. ఇంకా ఒక్క గొర్రె పిల్ల అంట కొంచెం చిన్నదేమో, అది ఈయన వెంబడే తిరుగుతూ ఉంటుందంట. అప్పుడు ఈయనకి గుర్తొస్తుందంట, దావీదు మహారాజు ఇదే కదా రాశాడు, మనము పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేదరించుచున్నాడు, నా నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అది భయపడకుండా, చుట్టూ ఏమి జరుగుతుంది అనేది భయపడకుండా గొర్రెల కాపరి వెనకాలనే షెఫర్డ్ వెనకాలనే వెళ్తుందట. ఇంకా ఏంటంటే అది ఆయన గొర్రెల కాపరికి ఒక ఇదిలాగా ఒక రాడ్ ఉంటుంది, ఒక సంచి ఉంటుంది అనమాట. ఆ సంచిలో కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, చెరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ దాంట్లో సాల్ట్ కూడా ఉంటుంది, రాకీ సాల్ట్ ఉంటుంది. గొర్రెల మందలకి గొర్రె పిల్లలకి సాల్ట్ వేస్తారు, ఎందుకంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ వీటికి పోషణ ఇస్తుంది అనమాట. అందుకనే సాల్ట్ కూడా తినబెడతారు, రాకీ సాల్ట్. అది అందులో చాలా ఇదిగా ఏంటది, ఎంతో ఆసక్తితోని, ఎంతో ఆశతోని నోరు పెట్టి, ఆ సంచిలో నోరు పెట్టి అందులో ఉన్న తన నోట్లో కొద్దిగా కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటుందంట. అది ఇట్ విల్ పిక్ యాపిల్ ఫ్రమ్ ద బ్యాగ్, ఇట్ సీమ్స్ ఫ్రమ్ ద బ్యాగ్ ఆఫ్ ద షెఫర్డ్. అంత చనువుగా ఉంటుందంట అది. ఇట్స్ అ స్మాల్ lamb, but it is so very close to the shepherd. అది చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అందుకని దావీదు మహారాజు ఇలాగ రాశాడా అని అన్నట్లు ఆయన ఆశ్చర్యపోయాడంట. అయితే దినమంతా అవి మేపడము, వాటికి మేత పెట్టడము, ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎన్ని చోట్ల వెళ్తుంది, ఈయన ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఆయన చూస్తూ ఉంటాడంటే. ఈయన చాలాకి ఒక్కొక్క విషయం కూడా, వాటికి నీళ్లు పెట్టడము, ఆహారం పెట్టడము, ఇవన్నీ కూడా ఆయనకు చాలా ఆశ్చర్యంగా ఉందంట. ఇవన్నీ ఆయనకి ఈవినింగ్ వచ్చేసినాక వాటికి ఒక పెద్ద ఓపెన్ షెడ్ లాగా ఉంది. ఆ షెడ్కి ఓపెన్ ల్యాండ్ ఉంది, కొన్ని ఏకర్స్, దాని చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ముందు ఫ్రంట్లో ఒక చిన్న టిన్ డోర్ లాగా ఉందన్నమాట. ఒక చిన్న డోర్ ఉంది, అంత పెద్దది కాదు, అది చిన్న డోర్ అనమాట. ఒక్క డోర్ ఉంది. ఆ ఎంట్రీ నుంచే అవి వెళ్ళాలి, అక్కడి నుంచే అవి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అందులో లోపల నుంచి వెళ్ళాలి, అందులో నుండి బయటికి రావాలి. ఆ చిన్న టిన్ డోర్ దగ్గర, ఆ ద్వారం దగ్గర వచ్చినప్పుడు ఈయన అవి ఒక్కొక్కటి పేరు చెప్పినప్పుడు ఒక్కొక్కటి లైన్గా డిసిప్లిన్డ్గా ఆ నేరో డోర్లా లోపలికి వెళ్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనము కూడా, ఆయన అలాగే అనుకున్నాడంట, మనం కూడా గొర్రెల కాపరి వెనకాల వెళ్ళినప్పుడు అలాగే ఆ నేరో డోర్ నుంచి మనం కూడా ఆ ద్వారం నుండే వెళ్ళాలి అని అన్నట్లు, ఆ సత్యం అనేది ఈయనకి ప్రత్యక్షంగా డెమాన్స్ట్రేట్ చేసినట్లు ఈయనకు అనిపించిందంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అవి వెళ్ళిపోయింది. ఈయన అది ఆ డోర్ వేసేసి ఆయన లాక్ చేసేసి ఆయన ఇప్పుడు ఎట్లా అని అంటే, ఇది అడవి కదా, జంతువులన్నీ వస్తాయి కదా, వేరే రకమైన ఎంతోమంది మనుషులు కూడా వస్తారు కదా అని అంటే, ఈయన ఏం మాట్లాడకుండా ఏం చేస్తున్నాడంటే, ముందు నేల మీద ఆ డోర్ ముందు ఆయన మొత్తం కంప్లీట్గా
తన చేతులు రెండు ఇలా చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని తన చేతిలో ఉన్న దండం, ఇది దుడ్డుకర్ర ఇంకా దండం, అవి రెండు అలా పక్కన పెట్టేసి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పడుకున్నాడట. పడుకున్నప్పుడు ఈ యూదుడు ఇక్కడ యూకే నుంచి వెళ్ళిన ఈయన అడిగారంట, అవును నువ్వు ఇలా పడుకున్నావు బాగానే ఉంది, మరి లోపల ఉన్న వాటిని ఎవరైనా ఇది చేయడానికి, చంపడానికి తీసుకొని పోవడానికి వస్తే నువ్వు ఏం చేస్తావు అని అంటే ఆయన ఒకటే మాట చెప్తాడంట, నన్ను చంపకుండా, నన్ను దాటి వెళ్ళకుండా ఎవరు లోపల వెళ్ళలేరు. నోబడీ కెన్ ఎంటర్ without killing me or without destroying me. నా రక్తం చెందకుండా వాటిని ఎవ్వరు ముట్టుకోలేరు. నేనే, ఐఎమ్ ద షెఫర్డ్ అండ్ ఐ ప్రొటెక్ట్ ద షీప్ అని అన్నట్లు ఆయన చెప్పినప్పుడు హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, ఆయన్నే మనకి మంచి కాపరి. ఆయన రక్తం చెందినప్పుడే వీఆర్ ప్రొటెక్టెడ్, వీఆర్ కవర్డ్ బై హిస్ షెడ్ బ్లడ్ ఆన్ ద క్రాస్ అనే మాటని ఈ యూదుడు అక్కడ గుర్తు చేసుకున్నాడంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఒక్క స్తుతి దేవునికి అర్పించుకొని మనము కొన్ని వచనాలు ధ్యానించుకొని మనం ముగించుకుందామండి. Let us honor and worship the Lord. This is my desire, to honor you, Lord, with all my heart I worship you. All that I have within me, I give you praise. All that I adore is in you. Lord, I give you my heart, I give you my soul, I live for you alone. Every breath that I take, every moment I'm awake, Lord, have your way in me. Lord, I give you my heart, I give you my soul, I live for you alone. Every breath that I take, every moment I'm awake, Lord, have your way in me. This is my desire, to honor you, Lord, with all my heart I worship you. Lord, I worship you. I believe in God our Father, I believe in the Holy Spirit, I believe in Christ the Son, I believe in God our Father, I believe in Christ the Son, I believe in the Holy Spirit, our God is 3 in 1. I believe in the resurrection, that we will rise again, for I believe in the name of Jesus. Lord, we worship you.
I believe in God our Father. I believe in Christ the Son. I believe in the Holy Spirit. Our God is three in one. I believe in the resurrection, that we will rise again. For I believe in the name of Jesus. For I believe in the name of Jesus. Reasons to read Psalms. కీర్తనలు ఎందుకు ధ్యానిస్తాము? టు ఫైండ్ కంఫర్ట్, టు మీట్ గాడ్ ఇంటిమేట్లీ. మనకి కంఫర్ట్, ప్రొటెక్షన్, ఆరోగ్యము, మనం ఎక్కడ ఉన్నా కూడా మనల్ని దేవుడు నడిపిస్తారంట. అలాంటి ఒక ఓదార్పు, అలాంటి ఒక హ్యాపీనెస్, జాయ్, ప్రొటెక్షన్, ఎంతో సురక్షితంగా ఉంటామంట, ఎంతో శాంతి కలిగి ఉంటామంట, ఎంతో సమాధానంగా ఉంటామంట. అలాంటి ఒక కంఫర్ట్ అంటే ఇప్పుడే మనం ధ్యానించాము కీర్తనలు 23. Psalm 23 gives us that kind of comfort. అంటే దేవుణ్ణి ఎంతో క్లోజ్గా సన్నిహిత్యముతోని ఆయన సన్నిధానంలో ఉండడానికంట కీర్తనలు 103 అంట. కీర్తనలు 136 అంట. టు లెర్న్ ఎ న్యూ ప్రేయర్. డైలీ దేవుడి దగ్గర మనం ఏం ప్రార్థించాలి, ఎలాగ ప్రార్థించాలి అనే దాన్ని మనం తెలుసుకోవడానికంట కీర్తనలు 136లో చాలా విషయాలు దావీదు మహారాజు రాశారంట. Psalm 136. ఒక్క నిమిషం, నేను I will read it in English and then we will కొన్ని వచనాలు మనము అందులో తెలుగులో కూడా ధ్యానించుకొని మనం ముగించుకుందామండి. Let me read it in English. Psalm 136. Hallelujah. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Thank you Lord. Thank you Jesus. Give thanks to the Lord for he is good. మంచి కాపరి దేవుడు. His faithful love endures forever. Give thanks to the God of gods. He is the sovereign God, Sarva Bhaumadikari. His faithful love endures forever. Give thanks to the Lord of lords. Again, he is the Lord of lords. అన్నిటికీ ముందు ఉన్నవాడు, అందరికీ ఆధారభూతు. He is the Lord of Lords. Give thanks to him who alone does mighty miracles. His faithful love endures forever. Give thanks to him who made the heavens so skillfully. పరలోకము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని అన్నిటినీ, అందరికీ ఆధారభూతుడంట. అన్నిటికన్నా ముందు ఉన్నవాడంట. పరలోకము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. పరలోకానికిను భూమికిను ఉన్న డిస్టెన్స్ని కొలవడానికి ఎంతోమంది సైంటిస్ట్ ప్రయత్నిస్తున్నారంట. ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు measure the distance between heavens and earth, because the distance as they measure it goes far away from them. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా వాళ్ళు మెజర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే they cannot measure it, because it is God himself. Can anyone measure the Lord?
దేవుణ్ణి మనం, ఆయన కృపని, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని మనము మెజర్ చేయగలుగుతామా? ఆయన మహిమను కొలవగలుగుతామా? దట్ ఈస్ వాట్ Psalm 136 says. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. His faithful endures forever. His faithful love endures forever. ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవాతి దేవునకు అంటే యు జస్ట్ కెనాట్ మెజర్ హిమ్. ఆయనని ఎవరితోని కూడా మనం పోల్చలేం. బికాస్ హీఈస్ అ సావరెన్ గాడ్, సర్వభౌమాధికారి. అన్నిటికన్నా ముందు ఉన్నవాడు, అందరికీ ఆధారభూతుడు. అన్నీ ఆయనలో కలిగి ఉందంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్. దేవాతి దేవునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప మనము ఆయన సన్నిధానంలో నిరంతరముగా ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరముగా మనకు ఉంటుందంట. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామంటే, నెక్స్ట్ వీక్ we will meditate on some of the psalms అన్నమాట. కొన్ని కీర్తనల్ని మనము మెడిటేట్ చేసుకుందామంట. అవి ఏంటనేది ఒక్క నిమిషం నేను మీకు ఐ జస్ట్ గివ్ యూ లిస్ట్, ఒక సమ్మరీ లాగా నేను మీకు ఇచ్చేస్తాను. టు లెర్న్ అ న్యూ సాంగ్, కొత్త స్తుతి అనేది నేర్చుకోవడానికి అంట కీర్తన 92 అంట. టు లెర్న్ మోర్ అబౌట్ గాడ్, దేవుడి గురించి తెలుసుకోవడానికి కీర్తన 24వ కీర్తన అంట. టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ మోర్ క్లియర్లీ, మనం ఏంటనేది, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము, మనం ఏంటనేది తెలుసుకోవడానికి అంట 8వ కీర్తన అంట. ద లిస్ట్ గోస్ ఆన్. And next week we will meditate on these psalms. Hallelujah. Thank you Lord, thank you Jesus. Sarvashakti mantra. Lord, you are the sovereign God, God of God. Your love endures forever. మీ కృప అనేది సంపూర్ణంగా, పరిపూర్ణంగా, నిరంతరముగా మాతో పాటు ఉంటుందంట. మేము మిమ్మల్ని వెంబడించడం మాత్రమే, అది ఒక్కటే సరిపోతుందంట. మీ సన్నిధానంలో వినయం, విధేయతతోని మనం ఉండడం ఒకటే, ఒబీడియన్స్తోని ఉండడం ఒకటే సరిపోతుందంట. బికాస్ యు ఆర్ ద లార్డ్, యు ఆర్ ద గుడ్ షెఫర్డ్, యు ఆర్ లీడింగ్ us. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఫేస్బుక్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్క మినిస్ట్రీని మీకు సమర్పించుకొని తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నిండుగా ఆదరించి దీవించాలని కోర్చు, వాళ్ళకి ఈ టెక్నాలజీ నేర్పించి మిమ్మల్ని హెచ్చించడానికి, ప్రపంచమంతటా మీ సువార్త వెళ్ళడానికి మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఆన్లైన్లో మిమ్మల్ని వర్షిప్ చేసి తండ్రి, to reach out to many nations in many languages. People who speak many languages are also able to worship with us, O Lord, across the world. Thank you Jesus for that. అలాంటి ఒక కృప వాళ్ళకి చూపించారు తండ్రి. అలాంటి ఒక జ్ఞానం, తెలివిని వాళ్ళకి అనుగ్రహించారు తండ్రి. Lord, I pray for Varalakshmi, who is the catalyst for all these ministries, O Lord. ఆ బిడ్డకి మీరు ఇచ్చిన జ్ఞానం, తెలివికి, ఆరోగ్యానికి వందనాలు తండ్రి. ఐ ప్రే ఫర్ హర్ ఫ్యామిలీ, ఓ లార్డ్. ఐ ప్రే ఫర్ హర్ బ్రదర్స్ అండ్ దేర్
అండ్ దే లైఫ్, వాళ్ళ ఆరోగ్యానికి వందనాలు తండ్రి. వాళ్ళకి మీరు ఇచ్చిన ఆరోగ్యానికి వందనాలు తండ్రి. తన తల్లిదండ్రులకు వందనాలు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ మెంబర్ అక్రాస్ ద వరల్డ్ ఓ లార్డ్. ప్రతి ఒక్క విశ్వాసిను, ప్రతి ఒక్క పాస్టర్, evangelist, and all the deacons, O Lord, all the moderators, and every church and every ministry across the world, ప్రతి ఒక్కళ్ళని మీకు సమర్పించుకొని తండ్రి, బిడ్డల్ని మీరు నిండుగా ఆశీర్వదించి దీవించాలని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో మీ ప్రభావం అనేది ఇంకా ఎంతో లోతుగా కనబడుతుంది తండ్రి. మీ ఆశీర్వాదాలు మేము చూడగలుగుతున్నాం తండ్రి. బికాస్ you are the Savior, we believe in you, O Lord. Man will live forevermore because of you, O Lord, because of Christmas Day. Thank you Lord, thank you Jesus. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.